ఆడవాళ్ళలో వెంట్రుకలు పల్చగా అయిపోయి, జడ పల్చగా అయిపోయి, మాడు కనిపించటం ఉంది అనంటే బట్టతల వచ్చినట్టు. మరి ఈ బట్టతల వచ్చినప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు ఎందుకొస్తుంది? మగవాళ్ళలో బట్టతలలే వస్తాయి. ఆడవాళ్ళకి బట్టతలలు రావు కదా! అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి అనేక ప్రశ్నలకి, అపోహలకి మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నా ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియోతోటి. చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ బట్టతలలు రావటంతోటి. అసలు బట్టతల అనేది ఎందుకొస్తుంది? ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించని ఇవాళ వివరిస్తాను. ఆడవాళ్ళకి బట్టతలలనేటివి వస్తుందండి. అది ఏ విధంగా ఉంటుంది? ముంగట హెయిర్ లైన్ మాత్రం ఇంటాక్ట్ ఉండి, వెనకాల విపరీతంగా జుట్టు పల్చగా అవ్వటం, జడ పల్చగా అయిపోవటం, జడ లెంత్ పెరగకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధమైన లక్షణాలతోటి ఉన్నప్పుడు ఆడవాళ్ళకి బట్టతల ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అసలు ఆడవాళ్ళకి బట్టతలలు ఎందుకు వస్తాయి? మగవాళ్ళ బట్టతలలకి ఏంటి తేడా అని మనం అర్థం చేసుకోవాలి. మగవాళ్ళకి బట్టతల ఎప్పుడు కూడా హెయిర్ లైన్ రిసీడింగ్‌తో కానీ, జుట్టు పల్చగా అవ్వటంతో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళకి రిసీడింగ్ హెయిర్ లైన్ మనకి వెనక్కి పోతూనే ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇక్కడ ఫాలికల్స్ అనేటివి DHTకి సెన్సిటివ్‌గా ఉంటాయి. నేను చెప్పాను కదండీ నా పాత వీడియోస్‌లో టెస్టోస్టెరాన్ DHTగా మారిపోవటానికని 5 ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్ దానివల్ల ఈ విధంగా మారిపోతూ ఉంటుంది. అది ఫాలికల్స్‌ని అక్కడ నెమ్మదిగా పల్చగా చేసేస్తూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో ఏంటనంటే ముందున్న హెయిర్ లైన్ ఎప్పుడు కూడా ఆ DHTకి ఎప్పుడు రెసిస్టెంట్‌గా ఉంటాయి. అందుకోసమని ఆ DHT ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఆ వెంట్రుకల పైన పడదండి. అలా ఆడవాళ్ళకి ఈ వెనకాల ఉన్న భాగంలో DHT సెన్సిటివ్, అలానే ఇతరత్ర పారాకైన్ సిగ్నలింగ్ పాత్వేస్ అనేటివి ఎక్కువగా యాక్టివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల అక్కడ వెంట్రుకలు అనేటివి పల్చగా అయిపోయి మాడు కనిపించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఆడవాళ్ళ బట్టతలకి, మగవాళ్ళ బట్టతలకి ఈ విధంగా తేడా ఉంటుంది. అసలు ఎందుకు జరుగుతుంది? కుదుళ్ళ దగ్గర ఏ విధంగా మార్పులు అవుతున్నాయి అనే దాని గురించని నేను మీకు చెప్తాను. ఆడవాళ్ళకి DHT పాత్వే అనే కాదండి. DHT అనంటే టెస్టోస్టిరాన్ కాస్త మనకి DHT పాత్వేగా మారుతూ ఉంటుంది. టెస్టోస్టిరాన్ అక్కడ 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ తోటి DHT డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా మారుతుంది. అక్కడ కుదుళ్ళ దగ్గర స్టెమ్ సెల్స్ ని, అలానే కుదుళ్ళ దగ్గర ఉన్న మైక్రో ఎన్వైరన్మెంట్ ని కదిలించి అది చిన్నగా పలచగా చేసేస్తుంది వెంట్రుకల్ని. అదే ఆడవాళ్ళలో ఏమవుతుందనంటే ఈస్ట్రోజన్ ఆండ్రోజన్ రేషియో అనేది చాలా ఆల్టర్డ్ అవుతూ ఉంటుందండి. అంటే ఈస్ట్రోజన్ ఎప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఆండ్రోజెన్స్ అనేది ఎప్పుడు పర్సిస్టెంట్‌గా ఉంటాయి. కానీ ఒవేరియన్ హార్మోన్స్ కానీ, అడ్రినల్ గ్లాండ్స్ నుంచి వచ్చే హార్మోన్స్ కానీ విపరీతంగా ఆండ్రోజెన్స్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతే కనుక ఆ ఓవేరియన్ ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల దానివల్ల కూడా వెంట్రుకలు థిన్నింగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫీమేల్ ఆండ్రోజెనెటిక్ అలోపేసియాలో మనకి ఇతరత్ర హార్మోన్స్ ఇంపాక్ట్ అనేటివి ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఎప్పుడు అదే చెప్తానండి. మగవాళ్ళకి ఒక థైరాయిడ్ ఒకటి, టెస్టోస్టిరాన్ ఒకటి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఆడవాళ్ళలో ఏంటంటే డజన్ పైగా హార్మోన్స్ ఉంటాయి. డజన్ పైగా హార్మోన్స్ సింక్రనీలోనే ఉంటేనే మీకు ఆ సైకిల్ అనేది వస్తూ ఉంటుంది నెలసరి. అందుకోసమని మెన్స్ట్రల్ సైకిల్ అని అంటారు. అదొక రెగ్యులేటెడ్ హార్మోన్ పాత్వేలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ 12 హార్మోన్స్ లో ఏదైనా ఒకటి మనకి వెంట్రుక పైన ఆల్టర్డ్ అయినప్పుడు, అంటే ఎక్కువ తక్కువ అయినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు గమనిస్తూ ఉంటారు కదండి. ఒకవేళ మీరు స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందనంటే మీకు సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మళ్ళీ రెగ్యులర్ గా లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అనేది మీరు సెట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ రెగ్యులరైజ్ అయిపోతాయి. ఎందుకనంటే అవి హార్మోన్స్ ని డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అందుకోసమనే ఆడవాళ్ళకి ఎప్పుడైనా కానీ స్ట్రెస్ఫుల్ అయినప్పుడు కూడా విపరీతంగా జుట్టు పల్చగా అవ్వటం అనేది, జడ ఊడిపోవటం అనేది, జుట్టు ఊడిపోవటం అనేది, జడ పల్చగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటండి. ఆడవాళ్ళకి స్టేజింగ్ అనేది అని అంటాం అనమాట. అంటే కేవలం ఈ భాగంలో ఇక్కడ మాత్రమే మీకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, దాన్ని గ్రేడ్ 1 అని అంటారు. వెనుక భాగం కూడా కొద్దిగా ఊడిపోతుంది అనుకోండి, దాన్ని గ్రేడ్ 2 అని అంటారు. ఇక్కడనే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, దాన్ని గ్రేడ్ 3 అంటారు. దీన్ని ఆల్సన్స్ గ్రేడ్ 3 ప్యాటర్న్ అని అంటారు. లుడ్విగ్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. అది ఈ భాగం నుంచి ఈ భాగం వరకు జుట్టు అంతా ఇలా ఊడిపోవటం, పల్చగా అవ్వటం కూడా అంటూ ఉంటారనమాట. సో ఎంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అంత దానికి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని అంటారనమాట. ఇలానే కాకుండా సింక్లేర్ క్లాసిఫికేషన్ అని ఉంటాయి. ఈ 2-3 క్లాసిఫికేషన్స్ ని ఉపయోగించి మనకి ఏ విధంగా అసలుకి జుట్టు ఊడిపోతుంది అనేది అక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. క్లినికల్ అసెస్మెంట్ ఒకటండి, ట్రైకోస్కోపిక్ అసెస్మెంట్. మీరు ఆ ట్రైకోస్కోపిక్ అసెస్మెంట్ లో మీకు గమనించగలుగుతారనమాట వెంట్రుకలు ఎంత పల్చగా అవుతున్నాయి, ఎంత లావుగా అవుతున్నాయి అని. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏంటి తేడా జుట్టు దగ్గర అనంటే, మగవాళ్ళకి జుట్టు పల్చగా అయిపోయి జుట్టు పూర్తిగా పోవటం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే జుట్టు పల్చగా అయిపోయి విపరీతంగా సన్నగా అయిపోయి మీకు జుట్టు అనేది అసలు మాడును కవర్ చేయకుండా ఉండిపోతూ ఉంటుంది.
జుట్టు ఊడిపోయి కేవలం అక్కడ డెడ్ స్పాట్స్ అనేటిది ఆడవాళ్ళకి తక్కువగా ఉంటుంది. మగవాళ్ళకి ఏంటంటే విపరీతంగా డెడ్ స్పాట్స్ అయిపోయి అక్కడి నుంచి వెంట్రుకలు వచ్చే ఛాన్సెస్ అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. సో ఆడవాళ్ళకి ఏంటంటే జుట్టు అనేది చాలా విపరీతంగా పలుచగా అయిపోయి సన్నగా అయిపోతుంది అనమాట. అందుకోసమనే మాడు కనిపిస్తూ ఉంటుంది. పాపిట వెడల్పుగా అవ్వటం అనేది నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను నా పేషెంట్స్ ని. సార్ నాకు పాపిట వెడల్పు అవ్వటం అనేది జరిగింది, నాకు గడిచిన 2 ఏళ్ల నుంచి నాకు కనిపించింది నాకు అని అంటారు. దట్ ఈస్ ది ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటారు. సో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ లో ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలి? రక్త పరీక్షలు ఏమైనా చేయాలా, ఏమైనా ఇతరత్ర పరీక్షలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. రక్త పరీక్షల్లో మనకి రూటీన్ టెస్టులు చేస్తారండి, వైటమిన్ B12, ఐరన్ స్టడీస్ చేస్తారు, హార్మోనల్ స్టడీస్ చేస్తారు, అల్ట్రాసౌండ్ చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఏది ఎప్పుడు చేయాలనే దానికి నేను మీది చూసినాక అసలు అవసరానికి తగ్గట్టుగా అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను. అయితే రక్త పరీక్షలు చేసుకున్నాక, క్లినికల్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాక, డయాగ్నోసిస్ చేసుకున్నాక ఎప్పుడు కూడా అర్లీ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సార్ మరి రక్త పరీక్షలు చేసుకున్నారు, మనం డయాగ్నోస్ చేసుకున్నాం, అలాంటప్పుడు మనం ఏ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఓరల్ సప్లిమెంట్ సేఫా, నాకు అసలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. ఆడవాళ్ళకి 3 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అనేటివి ఉంటాయి. ఒకటి మెనార్కీ అని అంటారు. మెనార్కీ అని అంటే నెలసరి మొదలైనప్పుడు, అంటే 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు సైకిల్స్ మొదలైనప్పుడు అప్పుడు హార్మోన్స్ లో ఈస్ట్రోజన్ పాత్వే అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవుతుందని అంటే అది సిగ్నిఫికెంట్ గా హార్మోనల్ ఇంపాక్ట్ అన్నట్టుగా. ఇది చాలా అరుదుగా ఉంటుందండి. దాని గురించి నేను ఎక్కువ చింత చేయకూడదు. ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ అనేవి హార్మోన్స్ డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. అందుకోసమే ప్రెగ్నెన్సీని సస్టైన్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు జుట్టు ఊడకుండా అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిపోయినాక ప్లాసెంటా వెళ్ళిపోతుంది కదండి, దానితో పాటు హార్మోన్స్ అనేటివి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ జుట్టుకి ఏదైతే హోల్డింగ్ ఫోర్స్ ఉండేనో ఆ హోల్డింగ్ ఫోర్స్ లేకుండా ఉన్నప్పుడు విపరీతంగా ఊడుతుంది. దాన్ని టీలోజన్ గ్రావిడారం అని అంటారు. దానికి బట్టతలకి సంబంధం లేదండి. కానీ ఒకవేళ బట్టతల అనేది లోపల దాక్కొని ఉందనుకోండి, దాన్ని అన్మాస్క్ చేస్తుంది. సో రెండో ప్రెగ్నెన్సీ తర్వాత మీకు జడ పలచగవటం అనేది తథ్యంగా ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళు అదే చెప్తారు, సార్ నాకు రెండో ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు బాగా ఎక్కువ విపరీతంగా ఊడటం, అలానే పలచగా అయిపోవటం, నా జడ విపరీతంగా పలచగా అయిపోయింది, పొడుగు పెరగటలేదు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి మనం గమనించాలన్నమాట. ఇది ఎర్లియస్ట్ సైన్స్ ఆఫ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. మెనోపాస్ కి మనకి అన్ని రకాలైన హార్మోన్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయండి. అలా రకంగా తగ్గిపోవటంతో మనకి వెంట్రుకలు కూడా పలచగా అయిపోతూ ఉంటాయి, మాడు కనిపిస్తూ ఉంటుంది. మెనోపాజ్ అయ్యే టైంకి చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేటివి బాడీ పైన వచ్చేస్తూ ఉంటుందండి. సో మన సాగింగ్ ఆఫ్ స్కిన్, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, మనకి ఫిల్లర్స్ గురించి అని కూడా నేను మీకు చెప్పాను. ఇలాంటి మనకి సాగింగ్ ఆఫ్ స్కిన్ నుండి మనకి ఎముకల్లో మార్పులు, అలానే ఇలా ఉన్నది కూడా జుట్టులో కూడా మార్పులు అనేటివి ఉంటాయి. జుట్టులో కూడా విపరీతంగా మార్పులు వచ్చేసి మనకి జడ పలుచగా అయిపోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనకి ఈ విధంగా హార్మోనల్ మార్పులతోటి కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుందండి. మరి ట్రీట్మెంట్ ఏంటి సార్ అని అడుగుతారు. ట్రీట్మెంట్లో మనకి ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయండి, పెప్టైడ్స్ ఉంటాయండి, టాపికల్ సొల్యూషన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, మైక్రో నీడ్లింగ్ ఉంటుంది, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అసలు ఏంటి ఇవి అన్ని దాని గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ వీడియోలో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి మీరు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే నా వీడియోస్ని దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. ఆడవాళ్ళకి, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా షేర్ చేయండి. జుట్టు పలచగా అవుతుందని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.